బీఆర్ఎస్ నేత కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. లగచర్ల ఘటనలో పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి కొడంగల్ కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం ఆయనకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆయనను చర్లపల్లి జైలుకు తరలించారు. మన లగచర్ల గ్రామంలో జరిగినటువంటి సంఘటనకు మా పార్టీకే కానీ మా నాయకుడు మాజీ శాసనసభ్యులు పట్నం నరేందర్ రెడ్డి కానీ ఎలాంటి సంబంధం లేని ఇష్యూ కావున అందరూ రైతులు పార్టీలకు అతీతంగా ఏకపక్షంగా బైకాట్ చేస్తామన్నప్పుడు ఫోన్ చేసినప్పుడు ఎవరైనా సామాన్యయుతంగా కార్యకర్త ఏ పార్టీ వాడు ఆ పార్టీకి చెప్పుకుంటుంటాడు. అటువంటి ఇష్యూల వీళ్ళు పెద్దగా అక్రమంగా మొన్న జరిగిన సంఘటనలో భాగంగా ఈరోజు పొద్దున్న 6 గంటలకు ఆయన లేవక తొలగనే ఆ ఇంటి దగ్గర పోయి అరెస్టు చేయడము చాలా బాధాకరంగా ఉంది. మేమేమో ఏకపక్షంగా పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ వాళ్ళు లేరాడా, బీజేపీలు లేరా, అన్ని పార్టీల వాళ్ళు బైకాట్ చేసిండ్రు ఆ గ్రామంలో. అట్టి సమయాన్ని కూడా మా బీఆర్ఎస్ పార్టీకి రుద్దాలని కూడా ఈరోజు పెద్ద ఎత్తున అతన్ని అక్రమంగా అరెస్ట్ చేయడం మాకు చాలా బాధగా ఉంది. వాళ్ళ బామర్ది కొరకు, వాళ్ళ అన్నదమ్ముల ప్రయోజనం కొరకు, వాళ్ళ స్వలాభం కొరకు, వాళ్ళు ఆర్థికంగా బలపడాలని చెప్పేసి ఈ 6 గ్రామాల ప్రజలు గత 6 నెలల నుంచి తీవ్ర స్థాయిలో ఈ ఫార్మా కంపెనీ వ్యతిరేకిస్తూ ఉన్నారు. వ్యతిరేకిస్తున్న సమయంలో మీరు ముందుకు వచ్చి వాళ్ళతో సంప్రదింపులు చేసి ఆ ప్రజలకు న్యాయం చేసే విధంగా చేయాల్సింది పోయి ఈరోజు మీ చేతగంతనం వల్ల, మీ దద్దమ్మ పరిపాలన వల్ల ఈరోజు మా గౌరవ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ చేయడం అంటే ముమ్మడి మేము వ్యతిరేకిస్తూ ఉన్నాము. రేవంత్ రెడ్డి గారు మీరేమైనా చేయాలనుకుంటే కాన్స్టిట్యూన్సీకి, మీరేమైనా డెవలప్మెంట్ చేయాలనుకుంటే, మీరు అభివృద్ధి చేయాలనుకుంటే మీ బ్రదర్ని పంపిస్తారా, మీరే వస్తారా, కాన్స్టిట్యూషన్ బట్టి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఇక జరగబోయే మంచిగా ఆలోచన చేయండి. మీరు ఏది చేయకుండా మీ సొంత లాభం కొరకు మీ చేతిలో పవర్ ఉందని చెప్పి, మీ చేతిలో అధికారం అని చెప్పి పోలీసులను పంపించి, అధికారులను పంపించి అక్కడ జనాలను ఎందుకు మీరు ఇబ్బంది పెడతా ఉన్నారు? ఆ ప్రజలు ముమ్మాడికి మీకు ఫార్మా కంపెనీ మేము ఇవ్వమని చెప్పి కుండ బద్దలు కొట్టినట్టు గత 6 మాసాలు చెప్తా ఉన్నారు. గత పోయిన నెలలో మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధి పెద్ద మండల లీడర్ని ఇక్కడ బంధించడం జరిగింది. అంత గట్టిగా వ్యతిరేకిస్తున్న సమయంలో కూడా ఇప్పుడు అధికారులు రావడం ఎందుకు? అక్కడ అధికారులు వచ్చి మీ ప్రజాభిప్రాయం అడగడం ఎందుకు? దాన్ని పూర్తిగా కావాలనే మీరు ప్రజాభిప్రాయం పంపించి అక్కడ ప్రజలను రెచ్చగొట్టి మీరు కావాలని దోపులాట పెట్టి అక్కడ మమ్మల్ని, మా పార్టీని, బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి మా మీద పూర్తి వెళ్ళే ప్రయత్నం చేస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.